వ్లాగ్స్ అండ్ బ్లాగ్స్. నేనండి మీ సింధు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఇది వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అండి. చూస్తున్నారు కదండి, మార్నింగ్ లేచిన వెంటనే ముగ్గు వేసేసానండి. అదికేసి ముగ్గు వేసేసి ఇంకా అలా పూలు చల్లుతున్నానో లేదో ఇంకా కన్నయ్య అయితే లేచేశాడు. ఇంకా పక్కనింటి అమ్మాయి జ్యోతి వచ్చి అలా పట్టుకుందన్నమాట పావుని. అప్పుడు నేను కొంచెం అది ముగ్గు అంతా వేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, మార్నింగే లేచేశాడు బాబు. 6:30, 7కి అంతా లేచేశాడు. జ్యోతి ఇంకా విషెస్ అయితే చెప్పిస్తుంది బాబుతో. ఆ తర్వాత ఇంకా తోరణానికి ఇంకా పూలు కడదామని చెప్పేసి ఇవైతే తెచ్చుకున్నానండి. ఫ్లవర్స్ ఇవైతే కట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక నైవేద్యానికి రెడీ చేద్దాం దేవునికి అని చెప్పేసి, ఉగాది అంటే తెలిసిందే కదండి ప్రతి ఒక్కరికి. ఓలిగలు అంటే బొబ్బట్లు అని అంటాం కదా, అదన్నమాట. అవి అయితే చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. పోలీలు అని కూడా అంటారు కొంతమంది. సో ఇక్కడ నేనైతే రెడీ చేసుకుంటున్నానండి. మైదా పిండి అవన్నీ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా డౌలాగా అంతా ప్రిపేర్ చేసుకుంటున్నా. అందులో కాస్త నెయ్యి వేస్తే బాగుంటుంది టేస్ట్ అని చెప్పి యూట్యూబ్లో చెప్తే అలానే చూసి చేసుకున్నా. ఇలా డౌలాగా చేసేసుకొని ఆ తర్వాత పూర్ణంకి అయితే ఇలా మొత్తం అంతా వేసేసుకున్నానండి. ఇవన్నీ వేసేసుకొని పూర్ణం కూడా రెడీ చేసి పెట్టుకొని ఓలిగలు అయితే రెడీ చేసేసానండి. సో ఇది వచ్చేసి ఉగాది రోజు స్పెషల్ అన్నమాట. రాయలసీమ అయినా, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, ఎక్కడైనా సరే ఇది ఉగాదికి ఈ బొబ్బట్లు అనేది స్పెషల్ అన్నమాట. సో నేనైతే ఇవి చేసుకున్నాను. మీరందరూ కూడా చేసుకున్నారో లేదో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా నాకు వచ్చిన వేలో చాలా సింపుల్గా చేసుకున్నానండి. చాలా తక్కువ చేసుకున్నాను. నియర్లీ 5 to 6 అలా చేసుకున్నాను అండి. దేవునికి నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత నెక్స్ట్ అయితే పెడదామని చెప్పేసి ఇలా మామిడికాయతో చిత్రాన్నం అయితే చేశానండి నేను. కలర్ రైస్ అని అంటాం కదా, అది పులిహోర టైప్లో అలా చేసుకున్నాను. ఎంత బాగుందంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇంకా అలాగే మన ఫేవరెట్ పాయసం అయితే కంపల్సరీ ఉండాలి కదండి. సో పాయసం కూడా చేసేసుకున్నాను. ఇవే అన్నమాట నేను పెట్టాలి అనుకుంది దేవునికి. సో ఇక్కడ కన్నయ్య అయితే ఫ్రెష్ అయిపోయాడండి. చూస్తున్నారు కదా, మంచిగా కొత్త బట్టలు వేసేసుకొని ఇక తోరణానికి కట్టిన మామిడి ఆకులు తీసుకొని వాటితో ఆడుకుంటున్నాడు అన్నమాట. అందుకే నేను కాస్త వీడియో క్లిప్స్ అలా తీసానండి. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు బాబు బట్టల్లో. అయితే మీకు ఎలా అనిపించిందో నాకు అది కూడా కమెంట్స్లో చెప్పేయండి. ఇంకా కొత్తగా ఏదో ఒక స్టెప్ అయితే నేర్చుకున్నాడండి. వాల్ని అలా పట్టుకొనేసి ఇలా ఊగుతూ ఉంటాడు. అది వాడికి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందంటే అందులో మాటల్లో చెప్పలేము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు వాడు. ఇట్లా చేయడంలో వాడికి చాలా హ్యాపీనెస్ ఉంటుంది అనుకుంటా. సో నేను కూడా దానికి ఎంకరేజ్ అయితే చేస్తూ ఉంటా. పిల్లలు ఏది చేసినా మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని నా ఫీలింగ్. అలా ఇంకా పట్టి పీకేస్తూ అది దివానా అండి, ఎక్కడ పడిపోతాడో అని చెప్పేసి నేను అక్కడే నిలబడి వాడిని కూడా ఆడిస్తున్నాను. ఇంకా ఎంత పండగలు ఏమున్నా కూడా పిల్లల్ని ఆడించడం అనేది అదొక పార్ట్ అన్నమాట మనకు డేలో. కన్ఫామ్గా వాళ్ళకి ఇచ్చే టైం అయితే ఇస్తూనే ఉండాలండి. ఇలా నేనైతే మా బాబుతో ఫుల్ డే అంతా స్పెండ్ చేస్తూనే ఉంటాను. అందుకే వ్లాగ్స్ కూడా లేట్ అవుతున్నాయి, రావట్లేదు. ఇంకా దేవునికి పెట్టేద్దామని చెప్పేసి ముందు రోజే అలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి నేనైతే. అదేంటో కానీ పండగలప్పుడు కన్ఫామ్గా పూజలు అయితే చేసుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా. అలా చేసుకుంటేనే మనసుకి మనశ్శాంతి అనేది కలుగుతుందన్నమాట. అలా చేసుకోకపోతే ఏదో వెళ్తి ఉన్నట్టు ఉంటుంది. అసలు ఫెస్టివల్ అన్నట్టుగానే ఉండదు. ఫెస్టివల్ అంటేనే అంతే కదండి, దేవుణ్ణి పెట్టుకోవడం, మంచిగా అలంకరణ చేసుకోవడం, ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకోవడము. ఉగాది అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. 4 to 5 days నుంచి మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటారు. కొంతమంది అయితే ఇల్లు మొత్తం పెయింటింగ్స్ వేయడం అలా కూడా చేసుకుంటారు. సో మేమైతే క్లీనింగ్ అంతా అలా చేసేసుకున్నాం. ప్రతి ఒక్క వస్తువు కూడా అన్ని క్లీన్ చేసుకుంటారు కదా, అట్లా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము మొత్తం అంతా. ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఆ రోజు. చాలా రోజుల తర్వాత నేను కూడా పూజ చేశాను. అంటే కుదరడం లేదన్నమాట అస్సలు పూజలు చేయడానికి అలా. సో ఇంకా ఉగాది రోజు అయితే చాలా మనశ్శాంతిగా అనిపించింది అన్నమాట. ఏమైనా ఇలా ప్రేయర్స్ ఇలా చేసుకుంటూ ఉంటేనే బాగుంటుందండి. సో నేనైతే ఇంకా ఆ రోజు చాలా బాగా పూజ చేసుకొనేసానండి. చాలా బాగా అనిపించింది. ఇంతకీ నేను అసలు చెప్పడమే మర్చిపోయాను కదండి. ప్రతి ఒక్కరికి కూడా బిలేటెడ్ హ్యాపీ ఉగాది. లేట్గా పోస్ట్ అన్నీ వస్తున్నాయండి వీడియోస్. ఎందుకు అనంటే వీడియోస్ అయితే తీసి పెట్టుకుంటున్నా, కానీ ఎడిటింగ్కి అయితే చాలా టైం పడుతుందన్నమాట. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి దానికి.
కుదరడం లేదు టైము, బాబుతోనే స్పెండ్ చేసేస్తున్న టైం మొత్తం. ఇది మనకు చాలా వాల్యుబుల్ అండ్ క్రూషియల్ టైం కదండి. బాబు ఇప్పుడు 10th మంత్ రన్నింగ్ అన్నమాట. వాడిని మంచిగా ఆడించడం అది నా డ్యూటీ, అది కన్ఫామ్గా నేను చేయాలి. కాబట్టి ఫస్ట్ బాబు, ఆ తర్వాతనే యూట్యూబ్ అన్నట్టుగా. ఇప్పుడు కొంచెం డిలే అవుతున్నాయండి వ్లాగ్స్ అయితే, బట్ కంటిన్యూగా పోస్ట్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. సో ఇదన్నమాట ఫైనల్గా నా పూజా లుక్ ఎలా ఉందో ఇది కూడా నాకైతే కమెంట్స్లో చెప్పేయండి ప్లీజ్ అండి. మీరందరూ కమెంట్స్ చేస్తేనే నాకు కూడా కాస్త హ్యాపీ అనిపిస్తుంది. వై బికాస్ నేను వీడియోస్ చేస్తున్నా, పోస్ట్ చేస్తున్నా, పెడుతున్నా, అందరూ చూస్తున్నారా లేదా, మన సబ్స్క్రైబర్స్ చూస్తే దానికి కొంచెం కమెంట్స్ పెట్టి రెస్పాండ్ అయ్యారనుకోండి, నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. యా ఓకే, మన వీడియోస్ చూస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన వీడియోస్ చూడడానికి అని చెప్పేసి మనకు ఒక మోటివేషన్ ఉంటుంది. ఖచ్చితంగా చేస్తామన్నమాట వీడియోస్, ఇంకా బూస్టింగ్ అనేది వస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కాస్త కమెంట్స్ కూడా చేస్తూ ఉండండి ప్లీజ్. పూజ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ పార్ట్ ఇక ఏముంది, ఫుడ్ తినడమే కదా. సో మీలో ఎంతమందికి ఇలా ఓలిగల్లో పాలు వేసుకొని నెయ్యి వేసుకొని తినడం అంటే నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఇదైతే ఇక ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ అయితే బాబుని తీసుకొని అలా బయట కూర్చున్నాను. వాడిని కొంచెం ఆడిద్దాము అని చెప్పేసి యాక్చువల్లీ డ్రెస్ అయితే తీసేసానండి బాబుకి, ఎందుకంటే సమ్మర్ కదా, వాడికి కొంచెం ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది, లేదంటే మొత్తం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి డ్రెస్ అయితే తీసేసానండి బాబుకి. నెక్స్ట్ అయితే ఇక శిరీష చైతు ఇద్దరు ఇంటికి వచ్చేసారండి. వచ్చేటప్పుడు ఊరికే ఎందుకు వస్తారు, మన వాళ్ళు ఏదో ఒకటి కన్ఫామ్గా పట్టుకొనే వస్తారు. అలా ఆ రోజు అయితే పానీపూరి తెచ్చేసారండి నా కోసం, ఇంకా తెచ్చేసారు పానీపూరి. నేను కూడా తిని ఆల్మోస్ట్ 3 to 4 months అవుతుంది. సో ఇక గబగబా లాగిచ్చేసానన్నమాట. ఎంత టేస్టీగా ఉందంటే అంతే కదండి, చాలా రోజుల తర్వాత తిన్నామనుకోండి ప్రతి ఒక్కటి టేస్టీగానే అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూసారు కదండి, మూలకి వెళ్ళిపోయాడు, ఆడుకుంటున్నాడు. బాబుకి ఇంకా రెడీ చేపించేసాను, స్నానం అయితే చేయించేసాను. ఇదన్నమాట ఉగాది రోజు నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నా. అంటే కొన్ని క్లిప్స్ మాత్రమే తీయగలిగానండి, ఎందుకంటే అన్నీ కవర్ చేయలేకపోయాను. సో ఇదైతే నెక్స్ట్ డే అండి. ఇక నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము మేము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడైతే కాస్త వాల్యుబుల్ టైం అనేది స్పెండ్ చేస్తాము. మేమైతే ఇక చూస్తున్నారు కదా, బాబుకి దాంతో అయితే ఆడిస్తున్నాను. యాక్చువల్లీ వాడైతే ఫేస్ ఎలా పెట్టేశాడంటే నిద్ర వస్తున్నట్టుగా పెట్టేశాడు. బట్ ఆ బబుల్స్ అన్నీ వాడి కంట్లో ఎక్కడ పడతాయో అని చెప్పేసి ముందుగానే కళ్ళు అయితే క్లోజ్ చేసేసుకుంటున్నాడు. మా వాడికి చాలా తెలివి ఎక్కువలేండి, అది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మాకు. ఆ బబుల్స్ ఎక్కడ వస్తాయో అని చెప్పి కళ్ళు మూసుకుంటున్నాడు. మంచిదే కదండి, ఈ జనరేషన్లో తెలివైతే కన్ఫామ్గా ఉండాలి, అది ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలము. సో ఇలా మా బాబునైతే మేమైతే ఆడిస్తున్నామండి చాలా బాగా. కన్నయ్య అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇలా నేను నా ఉగాదిని అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీకు కనుక టైం ఉంటే నా కమెంట్స్లో ఒక కమెంట్ అయితే నా కోసం పెట్టేయండి. సో ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ వ్యూ అన్నమాట. చూస్తున్నారు కదా పక్షులు ఎంత బాగా వెళ్తున్నాయో, అలాగే సన్సెట్ కూడా చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉందండి. కాబట్టి నేను కూడా ఇంకా క్యాప్చర్ చేశాను. సో మా సైడ్లో సన్సెట్ అనేది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మా ఊరు అన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలా ఉంటుంది. కొన్ని క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటానండి. ఇక నుంచి నేచర్కి సంబంధించింది కూడా, యాక్చువల్లీ మనం నేచర్ అంటే చాలా ఇష్టం, అవి కూడా ఇప్పటి నుంచి షేర్ చేస్తూ ఉంటాను. అంతే అండి, ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కాస్త సపోర్ట్ చేయండి, అప్పుడే నాకు కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది.
కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వ్లాగ్లో మరి కలుద్దాం. బాయ్.